హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఛానల్ ఫాలో అవ్వండి. ఏదైతే కెప్టెన్ అయ్యాక రాము ఆ ఎగ్స్ పోయిన విషయం 7 ఎగ్స్ తినేసిన సంజన గారికి ఒక పనిష్మెంట్ ఇవ్వాలనుకుంది. యాక్చువల్‌గా అది తెలీదు కాబట్టి ఒక ఓనర్స్ రూమ్‌లో ఎవరైతే చెప్తే ఇప్పుడేదో కొంత చిన్న పనిష్మెంట్ ఇస్తాను వీడియో ఏసేది పెద్దది ఉంటది అనగానే రాము అలా చెప్పగానే సంజన గారు చేయెత్తారు. సంజన గారు చేయెత్తగానే అప్పుడు వచ్చి భరణి గారు కోపంగా చూస్తారు. ఆయన చూడటంలో తప్పే లేదు. ఒక 7 ఎగ్స్ అంటే 7 ఎగ్స్ అన్నప్పుడు ఒక 7 మంది ఫుడ్, ఒక 7 ఫుడ్. నీకు ఇబ్బంది ఉండొచ్చు, నీకు ఆకలేయొచ్చు, నీకు ఏదైనా అవ్వచ్చు. అది వచ్చి నువ్వు మేనేజ్మెంట్‌తో మాట్లాడుకోవాలి. లేదంటే ఎవరికైనా రిక్వెస్ట్ చేసి తీసుకొని తినాలి. అంతేగాని చెప్పా చేయకుండా అది ఫ్రాంక్ అనుకొని తినడం సంజన గారి తప్పు. ఆయన తెలిసింది కాక మీరు అలా చూస్తే నాకు భయమేటి అన్నట్టు అన్నది. వెంటనే ఆయన కోపంకి ఏంటన్నది సిగ్గుండాలి అని చెప్పి నోటి దగ్గర కూడి తీసుకోవడం అంటే అది కరెక్టే తప్పే లేదనిపించింది. ఎందుకంటే ప్రోమోస్ చూసి మోసపోకూడదు అన్నట్టు అది ప్రోమోలు అలాగేశారు. బట్ అయితే ఖచ్చితంగా ఆయన కరెక్ట్‌గానే అన్నాడు. అదే విషయాన్ని నెక్స్ట్ ఏటయింది ఆవిడ అదే క్యారీ ఫార్వర్డ్ చేసుకొని థమ్స్ అప్ తుఫాన్ అనే ఒక ఇది పెట్టారు. ఆ అడ్వర్టైజ్మెంట్ లో గేమ్ వచ్చి అక్కడ కూడా ఎవరంటే తనూజను తన సంగన ఆడాలనుకుంటారు. వాళ్ళు వచ్చి అక్కడి నుంచి స్విమ్మింగ్ పూల్ నుంచి అక్కడ వరకు స్టాల్ వరకు రన్ చేస్తే మీరు రన్ చేయలేదు. అక్కడ తనూజకు కూడా బర్నీ గారు అన్నారు. ఇంకా నేచురల్ అక్కడ బర్నీ గారు అన్న మాటని తను నించోకుండా వచ్చి డెమోన్కి ఇచ్చాడు. ఎందుకంటే మరి ఏ విధంగా ఇచ్చాడో మనకు తెలియదు కానీ అక్కడ ఆయన ఆలోచనగా అండ్ వచ్చి స్విమ్మింగ్ లో ఎవరికైతే తన టీం నుంచి పంపించారు దివ్య నిత్య మాత్రం చాలా బాగా ఆడింది. దివ్య నిత్య పర్సనాలిటీగా ఒక హైట్ గా ఉంటది కాబట్టి అండ్ ఇంకోటి అయితే దివ్య నిత్య అంత బెస్ట్ ఇచ్చినా కూడా తనకు అన్ని ఒక దగ్గర దొరికినట్టుంది. అవతల టీం వచ్చి పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడాడు. అండ్ స్విమ్మింగ్ పూల్ లో మాత్రం వాళ్ళిద్దరు బెస్ట్ ఇచ్చారు అనిపించింది. అండ్ ఏదైతే మన సాటర్డే నాగార్జున గారు వచ్చిన ఎపిసోడ్ ఏదైతే జరిగిందో నాగార్జున గారు దొంగలో ఎవరైతే తిన్నారో అది డైరెక్ట్ వీడియో వేసి చూపించేస్తే మన సజనా గారికి 1 వీక్ 10 అని చెప్పేశారు. అక్కడ తప్పే లేదు. ఎందుకంటే పనిష్మెంట్ ఇవ్వకపోతే ఎందుకంటే మేడం మీరు వచ్చి సంజనా గారు మీరు కాంప్లిమెంట్ అనుకుంటున్నారు. ఫ్రాంక్ కి థెఫ్ట్ కి రెండోది వచ్చి సిల్లీ నాటీ థింగ్ కి తేడా ఉంది. మీరు అది చేసుకోపోతే ఏదైతే మన సాటర్డే ఎపిసోడ్ లో ప్రతి ఒక్కరికి కొంత స్టార్స్ ఇచ్చారు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గోల్డ్ స్టార్ ఒకే పర్సన్ కి వచ్చింది. అది ఎమాన్యుయల్ గారికి వచ్చింది. అది అందరికీ తెలిసింది. ఎందుకంటే ఎమాన్యుయల్ గారు ఒక రిలేషన్ పరంగా ఒక ఎమోషన్ పరంగా ఒక గేమ్ పరంగా రెడ్ టీమ్ అయితే ఒక ఎత్తి కుదిపిసిన గేమ్ ఆడాడు. అంత ఓవర్ వెయిట్ వేసుకొని తోసి గెలిపాడు అనిపించింది నాకు. అండ్ తనకు ఒక్కడికే గోల్డ్ వచ్చింది. అండ్ సిల్వర్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి సిల్వర్ వచ్చింది. బ్లాక్ బ్యాచ్ వచ్చి మన ఫ్లోరా గారికి వచ్చి మన హరీష్ గారికి వచ్చింది. ఇదే మన సంజన గారికి ఏది చెప్పారు నాగార్జున గారు మీకు వచ్చి గోల్డ్ రావాలి మీరు సిల్వర్ వచ్చింది. ఏదైతే దొంగతనాలు ఉన్నారో మారిపోతే మీకు ఇది అవుతుంది. అండ్ 1 వీక్ 10 hits అండ్ అసలు రాము కూడా ఒక మంచి 2 days వచ్చి నేను 10 hits లో ఇది చేయిస్తాను సార్ అని కరెక్ట్ గానే చెప్పాడు. బట్ నాగార్జున గారు అయితే పనిష్మెంట్ ఇవ్వకపోతే ఇంక ఇది అవ్వదని చెప్పి 1 వీక్ వరకు 10 hit కింద ఆవిడ పెట్టారు. అండ్ అక్కడ కూడా ఏంటి మీరు గోల్డ్ లాకి వెళ్లాల్సింది ఈసారి బ్లాక్ పడిపోతారని చెప్పారు. అది నిజమే. సంజన గారి విషయం అంటే సంజన గారి వల్ల స్టార్టింగ్ నుంచి మనం సంజన గారు పొగుడుకొని వచ్చాం. ఎందుకంటే ఇలాంటి విషయాలప్పుడు కూడా మనం పొగడం కదా. ఎందుకంటే మనకు నచ్చింది మనం చెప్తాం మనం. అదే విషయం ఆవిడైతే దొంగతనాలు ఎందుకంటే ఒకే కంటెంట్ ఈ రోజు రేపు ఒకే కంటెంట్ అంటే నాది. ఎందుకంటే డెమోన్ విషయం ఏంటంటే జరిగింది. డెమోన్ వచ్చి మనం స్టార్టింగ్ లో అది ఏదైతే ట్రాక్ మెయింటైన్ చేస్తుందో ఆ ట్రాక్ లో ఉండిపోతుంది అనుకుంటాం. బట్ ట్రాక్ కాదు. ఏదైతే గేమ్స్ ఆడాలో తన గేమ్ పూర్తి చేసుకున్నాడు. 4th పొజిషన్ లో మన దివ్య నిత్య పెట్టింది. 2 times కెప్టెన్ అయ్యాడు. అంటే అదే ట్రాక్ తో ఉంటే ఎవడు కెప్టెన్ అవడు. అండ్ నిన్నైతే ఏదైతే వాల్ ఇష్యూ కూడా జరిగింది అది వీడియోస్ చూపించడం జరిగింది. వీడియోస్ చూపిస్తే యాక్చువల్ గా వాళ్ళ మధ్యన కోఆర్డినేషన్ లేదని మనం ఏదైతే మాట్లాడుకున్నాం నిజంగా అదే జరిగింది. శ్రీజ వచ్చి నాకు వచ్చి కళ్యాణే ప్రయారిటీ అని చెప్పడం ఏంటంటే రీతు భయపడిపోయింది. అంటే కళ్యాణే ప్రయారిటీ అనగానే ఫస్ట్ తాను వెళ్ళిందంటే నన్ను తీసేస్తుంది అని డిసైడ్ అయిపోయింది రీతు. అక్కడ ఆ రీతు డిసైడ్ అయిపోయింది కళ్యాణ్ తీసి అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు యాక్చువల్ వాళ్ళు ముగ్గురు మాట్లాడుకొని లేకపోతే వాళ్ళు కళ్యాణ్తో వాళ్ళ నలుగురు మాట్లాడుకుని లాస్ట్ కు మా ఇద్దరికి ఉంచితే అప్పుడు సిచ్యువేషన్ బట్టి మా ఇద్దరు ఎవరో ఒకరు అవుతారు అనుకొని వాళ్ళు మాట్లాడుకోకపోవడమే వాళ్ళిద్దరే ఫస్ట్ లెగిసిపోయారు. మిగతా ఉన్న రీతో ఉన్న మన ఎవరైతే రాము ఉన్నారో బర్నీ గారికి అప్పుడు ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారు. ఇద్దరిని తీస్తారు. ఒకళ్ళు ఎమాన్యుయల్ తీస్తారు, ఒకళ్ళు వచ్చి కళ్యాణ్ తీస్తారు. బర్నీ గారు ఎవరైతే చేస్తారు రీతుకు చేస్తారు. రీతుకు చేయొచ్చు. బట్ ఆయన అయితే ముందు నుంచి రాముకు ఒక తమ్ముడు బాండింగ్ ఏ విధంగా ఉందో తను చేస్తాడు. ఎందుకంటే బర్నీ అన్న ఒక అన్ని అనుకుని ఏ విధంగా భావించాడు ఆ విధంగా బర్నీ చేస్తాడు. అదే విషయం నాగార్జున గారు కూడా అన్నారు. ఏదైతే నువ్వు ధర్మాన్ని నమ్ముకుంటే ధర్మం గెలుస్తుంది, బర్ణిని నమ్ముకుంటే బర్ణి గెలిపిస్తాడు అన్నారు. అదే మాట నాగార్జున గారు నాకు ఒక విషయం అక్కడ నచ్చలేదు. తనూజ విషయం ఏదైతే తనూజ
గేమ్ ప్లాన్ తనుజ అసలు ఆడటం ఎలాగ ఉంది. ఏదైతే తను వచ్చి నాన్న అనుకుని ఏడ్చిందంటే అక్కడ వచ్చి ఎవరైతే వెళ్ళిపోతుంది నాన్నైతే వెళ్ళిపోయి పొడిచాడు నాకైతే తెలియలేదు. తనకి ఏ విధంగా సపోర్ట్ చేయాలి చేస్తాడు. బట్ నాకు అక్కడ అర్థం కావట్లేదు తనుజ విషయం ఏంటంటే తనుజతో ఆడితే తనుజతో ఫ్రెండ్షిప్ చేస్తే తనుజ కోసం వాళ్ళు గేమ్ ఆడాలా అంటే తనుజ ప్రయారిటీ ఇచ్చిలా నాకు తెలియడం లేదు. మనం ఎంతవరకు ప్రయారిటీ ఎందుకంటే మనం లేనప్పుడు ఇంకోళ్ళకి ప్రయారిటీ ఇస్తాం, మనం ఉన్నప్పుడు ఇంకోళ్ళకి ఎలా ప్రయారిటీ ఇస్తాం. రెడ్ టీం కళ్యాణ్ ఏది చేశాడు, నేను ఉన్నాను కాబట్టి అది ఒప్పుకోలేదు కాబట్టి ఇవ్వలేదు. ఆ ఉంటే ఎత్తుడేమో అసలు యాక్చువల్ గా అదే కదా డెమోన్ చేయలేకపోయాడనే కదా కళ్యాణ్ బాధపడతాడు. బెస్ట్ అక్కడ 4 ఉన్నారు ఆప్షన్స్. ఆల్రెడీ బెస్ట్ 2 నీకు ఫ్రెండ్ ఉంది, నీకు ఇంపార్టెంట్ నీకు ఎవరైతే ఉన్నారో రీతు ఉంది, మిగతా వాళ్ళు ఎక్కడ కనిపించలేదు అన్నాడు. అలాగే తనూజాకి వచ్చి తనూజాని ఫస్ట్ సపోర్ట్ చేసేయాలి. ఏదన్నా కూడా అక్కడ చేపడి నాన్న అనుకోని ఇక్కడ ఉండాలని చెప్పింది. అండ్ ఇదే విషయాన్ని వచ్చి ఎమాన్యుయల్ కి రుద్దడం కూడా చేసింది. నైట్ ఏదైతే మీరు లైవ్ లో చూసుంటారు, లైవ్ లో నేను చూసినట్టు. మరి నాగార్జున గారు అయితే బర్నీ గారికి అన్నం అయితే నాకు ఆ విషయం నచ్చలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే సుమన్ గారికి సిల్వర్ ఇచ్చి మీరు గోల్డ్ లో ఉండాలి, మీ క్యాపబిలిటీ మీకు తెలియట్లేదు, మీ బలం వచ్చి హనుమంతుడిలా తెలియట్లేదు అని ఎవరు 2-3 డైలాగులు కొట్టారు. నాకైతే సుమన్ గారి దగ్గర నుంచి ఏది అనిపించట్లేదు. సుమన్ గారు గేమ్స్ లో అంత వేయట్లేదు, మాటల్లో కూడా అంత అనిపించట్లేదు, ఆయన కామెడీ టైమింగ్ కూడా వేయట్లేదు. బిగ్ బాస్ హౌస్ లో ఈ సీజన్ లో కామెడీ చేస్తానంటే ఎమాన్యుయల్ ఆ ఒక్క సుమన్ ఎక్కడైనా కామెడీ కనిపిస్తున్నాడంటే మన ఎమాన్యుయల్ పుష్ చేసి తనూజాతోని సుమన్ అంటే తనూజాతోని సైడ్ అయ్యి తనతో ఒక ట్రాక్ సెట్ చేస్తున్నాడు కాబట్టి సుమన్ నా మాత్రం కామెడీలోనే యాంగిల్లో కనిపిస్తున్నాడు తప్ప మిగతా మనకి ఎక్కడా కనిపించట్లేదు. అండ్ తనకొచ్చే గోల్డ్ మిస్ అయిపోయిందని నాగార్జున గారు అంటే అంత పుష్ చేస్తున్నారు తప్పులేదు. బట్ ఆ పుష్ ఇస్తున్నందుకు ఆయన మాత్రం ఆయన ప్రయత్నం చేయాలి. ఒక స్టాండ్ సరిగ్గా తీసుకోలేడు. అండ్ వచ్చి రీతోకి ఏవైతే చెప్పాడు నామినేషన్ పాయింట్లు అయితే ఏమాత్రం కూడా అక్కడ ఒక ఫ్లిప్ అయిపోయినట్టు అంటే తెల్లమొక్క పెట్టుకుంటే తను అడగని ప్రతిదానికి తెల్లమొక్క పెట్టుకుంటే మధ్యలో రాము రావాల్సి వచ్చింది. అక్కడ తను వచ్చి గోల్డ్ అని చెప్పి అన్నాను, నాకు మరి అక్కడ అర్థం కాలేదు. నెక్స్ట్ వచ్చి శ్రేజ వచ్చి ఎక్కడైతే ఎంటర్టైన్మెంట్ లేదు మిగతా గేమ్ లో బెస్ట్ చేస్తుంది తనకు సెలవు ఇచ్చారు, అది సరిపోయింది. కళ్యాణ్కి సెలవు ఎందుకంటే స్టార్ట్ నుంచి వీక్ వరకు ఏది ఆడలేదు. ఈ లాస్ట్ వీక్ అయితే ఏదైతే ఉందంటే కళ్యాణ్ ఎత్తి కుదిపిస్తాడని కాబట్టి సెలవు ఇచ్చారు. డెమోన్ కూడా సెలవు ఇచ్చారు. డెమోన్ ఎందుకంటే 2 times కెప్టెన్ అయ్యాడు, ఎంటర్టైన్మెంట్ యాంగిల్ మిస్ అయిపోతుంది, కొన్ని పాయింట్స్ సరిగా పెట్టలేకపోతున్నాడు అని తనకి. అండ్ ఏదైతే మన తనూజ ఉంది తనూజకి ఏడుస్తుంది. తనూజకి అసలు సిల్వర్ ఇవ్వకూడదు ఎందుకంటే నాకు తెలిసి తనూజ ఇప్పుడు వరకు కూడా ఒక గేమ్ లో బెస్ట్ అవ్వడం నేను చూడలేదు. అండ్ వచ్చి ఒక పర్సన్ తోనే తప్ప కొంతమంది 2 పర్సన్ తోని ఆడడం తప్ప గొడవ విషయం తప్ప గేమ్ పరంగా తనైతే నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే ఫ్లోరా గారి కంటే నాకు తనూజ ఇంట్లో కొంత వేస్ట్ అనిపించింది నాకైతే, నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే ఏదో మాట్లాడామా ఏదో ఉన్నామా అరిస్తామని కాదు, ఏ విధంగా ఏ గేమ్ గెలిచిందో ఏడవకుండా అరకుండా నాకైతే ఎవరైనా తెలిస్తే కామెంట్స్ లో ఆవిడ ఫ్యాన్స్ ఉన్నా కూడా కామెంట్స్ లో నాకు పెట్టండి, ప్రాబ్లం లేదు. అండ్ ఇంకైతే నెక్స్ట్ మన హరీష్ గారికి వచ్చి బ్లాక్ మ్యాచ్. ఎందుకంటే ఏదైతే ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారో ఆయన ఏ విధంగా కూడా ఫస్ట్ వీక్ లో ఏదో స్టాంప్ వేశారని చెప్పి అదే క్లారిఫర్ చేసుకుని ఆ బిన్ బ్యాగ్ కూడా తెప్పించి పెట్టారు, అలాగే కూర్చొని ఉంటున్నాడు. అది కరెక్ట్. హరీష్ గారు అయితే ఏటో ఉంటుంది డేంజర్ జోన్ లో ఉన్నారని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఫ్లోరా గారికి బ్యాక్, కానీ ఫ్లోరా గారి బ్లాక్ బ్యాగ్ ఇచ్చారు కానీ ఫ్లోరా గారు మాత్రం ఇంప్రూవ్ అయ్యారు. ఆవిడ చెప్పేసి ఒక పుషప్ ఇచ్చారు కానీ ఆవిడ వచ్చి ఎవరికో చాలా ఉండట్లేదు, మిగతా వాళ్ళు ఎవరితో ఆవిడకి సెట్ అవ్వట్లేదు. కాబట్టి నాకు అనిపించినప్పుడు సంజనా గారితో ఉంటున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి సంజనా గారు ఆవిడ కలిపి పే పనులను చేసుకుంటారు, ఇంకోటి ఏంటంటే సంజనా తిని ఉంటుందని కూడా మిగతా పనులు చెప్పడం కూడా అక్కడ కరెక్ట్ కాదు. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఎలా కనిపిస్తుంది ఒక సర్వెంట్ లాగా అనిపిస్తుంది, అది కరెక్టే. బట్ మిగతాది ఏంటంటే మిగతా వాళ్ళ హౌస్ మేట్స్ లో తన ఒక ఏజ్ అయితే ఏ గ్యాప్ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్షిప్ మిగతా వాళ్ళతో సెట్ అవ్వక సంజనా గారితో ఉండమనిపిస్తుంది. ఎందుకంటే మరి అలాగైతే రాముతోని రాము 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 అంటది, అదే రాము వచ్చి ఏదైతే లాస్ట్ లో అయిందో ఆ ఫ్లెక్స్ ఏదైతే పెట్టాలో ఆ ఫోటో పెట్టాడు. అలాగైతే రాముకి ఫ్లోరా గారు ఎంత సపోర్ట్ చేశారు అలాగైతే వాళ్ళ టీంలో ఎల్లో టీంలో ఉన్నప్పుడు. అదే సుమన్ శెట్టి అన్నకైతే ఆ విషయం అన్న శెట్టి అన్న తీసుకోండి అన్నారు. బట్ సుమన్ గారు వేయలేదు. నేను చెప్తున్నాను ఫ్లోరా గారు మాక్సిమం వాళ్ళు ఎవరైతే ఆవిడతో క్లోజ్ గా ఉంటున్నారో వాళ్ళందరితో కూడా ఒక ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు. ఆవిడ కొంత పుషప్ ఇవ్వకుండా ఆవిడకి వచ్చి డైరెక్ట్ 2 weeks నామినేట్ చేశారు. ఎందుకంటే అది మేనేజ్మెంట్, ఎందుకంటే ఆవిడ ఈసారి ఎవరైనా మళ్ళీ కావాలని ఒక 2 ఓట్లు ఇస్తే ఒక ఓటు ఖచ్చితంగా అటు గుద్దేస్తారు అనేది మేనేజ్మెంట్ ప్లాన్. లేదంటే 2 సార్లు వీక్ లోకి వస్తే ఆవిడ ఖచ్చితంగా మిగతా ఎవరైతే వాళ్ళకి ఫేవరబుల్ గా ఒక గట్టి కంటెస్టెంట్ వెళ్ళిపోకుండా ఈవెన్నే బయటికి తోసి వచ్చని ముందు ప్లాన్ గా ఒక 2 weeks నామినేషన్ లో పెట్టారు. నాకు తెలియడం లేదు. నన్నైతే ఎపిసోడ్ లేదంటే ఎమాన్యుయల్ బెస్ట్ అనిపించాడు. నెక్స్ట్ వచ్చి ఆ ఇష్యూలు ఏవైతే ఉన్నా నాగార్జున గారు మనకు చూపించిన ప్రోమోలో ఏదైతే ఫైర్ ఉందో ఎపిసోడ్ లో అయితే నాకు అంత ఫైర్ అనిపించలేదు. సంజనా గారికి క్యాజువల్ గా చెప్పారు, రిమైనింగ్ ఏదైతే ఆ ఇష్యూ ఉందో పోపుల్ ఇష్యూ ఉందో అక్కడ వచ్చి యాక్షన్ రియాక్షన్ లాగే చెప్పి పారేశారు.
ఈ కళ్యాణ్ వచ్చి మోసం కాదు, ఎవరైనా స్ట్రాటజీ యూస్ చేస్తారు, స్ట్రాటజీ ప్రకారం వెళ్తారు, నువ్వు ఎవరు నమ్మాలో నమ్ము, నీ గేమ్ తర్వాత ఎవరినైనా అని చెప్పడం జరిగింది. కానీ మనం ప్రోమోలో చూసి పెద్ద ఎత్తి కుదిపుతారు, నాగార్జున గారు రౌండ్ వేసారు, ఇంకా మామూలు బ్యాండ్ బాజా అయిపోయింది అనుకున్నాం, కానీ అది ఏదీ లేదు, స్మూత్ గా అయింది. అండ్ ఇవాళ సండే ఎపిసోడ్ ఏదైతే మనం చూడాలి, దాన్ని బట్టి ఏది ఉంటుంది. ఎవరైతే నా ఎలిమినేషన్ అయ్యారో మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్.